సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. దేవుడు ప్రవచన రీతిలో మాట్లాడుతూ చెబుతున్న మాటలు ఏమిటంటే నా జనులు మొదటి మాట. ఇక మీదట వాళ్ళు సిగ్గుపడరు. ఇంతకాలం సిగ్గు అవమానం భరించారు, బాధల్లో మూలిగారు, బురదలో చిక్కుబడ్డారు, శాపంలో ఎడవబడ్డారు, ఒంటరిగా మిగిలిపోయారు. వాళ్ళ జీవితంలో అనుభవించవలసిన బాధలన్నీ అనుభవించారు. కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను అంటూ దేవుడే తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? నిశ్చయముగా నా జనులు మొదటి మాట ఇక సిగ్గుపడరు. సరే, ఇక నుంచి కొన్ని వాక్యాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎందుకని దేవుడు వాళ్ళకి అట్లాంటి వాగ్దానం చేశాడు? నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు అంటూ అభయం ఇస్తున్నాడు కదా. ఇంతకీ నా జనులు అన్నవాళ్ళు ఎవరు? మనమంతా దేవుని ప్రజలమేగా. ఆకాశమందున దేవుడు నిన్ను చూచిన వెంటనే అనాల్సిన మాట ఏమిటంటే వీరు నా జనులు. ఎప్పుడైతే ప్రభు ద్వారా మాట నిన్ను చూసి ఆయన పలుకుతాడో, నీవు అనిపించుకుంటావో అది ధన్యమైన జీవితం. కనుక జనులు పలు రకాలుగా ఉన్నారు. ఇక్కడున్న జనులు నా జనులని గుంపులో ఉన్నారు. ఎవరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొంది వేర్పాడు జీవితం కలిగి ప్రత్యక్షతో అంతం వరకు నడుస్తారో వారు దేవుని ప్రజలు. ఇంకొక మాట చెప్పనా? ఇంతకీ ఈ జనుల మీద ఆయన అంత మమకారం చూపి ఎందుకని ఇక సిగ్గుపడలే, మీరు మిమ్మల్ని సిగ్గుపడనివ్వను అంటున్నాడు కదా. వీళ్ళు ఏం చేశారు గనక ఒక్కసారి పేజీ తిప్పుదాం. 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా దగ్గరకు రండి. అక్కడ అంటున్నారు ఉపవాసం ఉండి. ఇప్పుడైనను అంటే జరగాల్సిన నష్టం, జరగాల్సిన వేదన, మీ పక్కన అవమానం అన్నీ జరిగాయి కదా. పిల్లలు చేజారిపోయి ఉండవచ్చు, కాపురం చల్లబడి ఉండవచ్చు, ఆర్థికం చితికి ఉండవచ్చు, ఆరోగ్యం దెబ్బతిని ఉండవచ్చు, నీ జీవితంలో అన్ని సమస్యలే వచ్చి ఉండవచ్చు. చివరికి నేను భక్తుడిని అనుకుంటూ మరలా పాపాలో చిక్కుబడిన వ్యక్తిలాగా ఉండవచ్చు, పరిగెత్తుతున్నానంటూ గురి తప్పిన వ్యక్తిలాగా ఉండవచ్చు, నేను నడుస్తున్నానంటూ చీకట్లో నడిచి వెలుగు దూరమైన వ్యక్తివే ఉండవచ్చు. సమాజంగా కూడుట మానకన్న గుంపులో లేకుండా నేను కూడా ఆయన జనులని సాగి ఉంటావు. కానీ ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇప్పుడైనా నువ్వు ఎక్కడ జారిపడ్డావో సరి చేసుకోవాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే నా దగ్గరకే మనఃపూర్వకంగా తిరగాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అంటే ఈ ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళు 2 పనులు చేశారట. దేవుడు చెప్పినట్టుగా ఏం చేశారో తెలుసా? వాళ్ళ హృదయాన్ని చింపుకున్నారట. అలా చింపుకొని ప్రభు దగ్గర ఏడవడం మొదలుపెట్టారు. ఆయన కనికరం కలిగిన వాడు గనక ఎవరు హృదయాన్ని చింపుకున్నా, ఎవరు ఆయన వైపు మళ్ళుకున్నా నా దేవుడు సత్వరం జవాబిస్తాడు. ఇవ్వడమే కాదు కనికరిస్తాడు, కనికరించడమే కాదు సమీపిస్తాడు. ఈ శుభవేళ ఓ సేవకుడిగా దండం పెట్టి చెబుతున్నాను, మన వ్యక్తిగత జీవితంలో నీవైనా, నీ ఆత్మీయ జీవితమైనా, సంఘమైనా, నీ సహవాసమైనా, నీ పిల్లలైనా, నీ వ్యాపార ఆధ్యాత్మిక జీవితంలోనైనా సిగ్గుపడకుండా ఉండాలి అనుకుంటే ఇది అనుకూల సమయం. ఇప్పుడైనను మీరు మొదటగా నా వైపు తిరగాలి, రెండవదిగా మీరు హృదయాన్ని చింపుకోవాలి. ఎప్పుడైతే అలా చింపుకుని మనం ప్రార్థన చేస్తామో
అట్టి వారి గురించి 26వ వచనం ఏమిటో తెలుసా? ఈ నా జనుడు ఇక సిగ్గుపడరు. అంటే ఉపవాస ప్రార్థన, ప్రభువుని పట్టడం, హృదయాన్ని చింపుకోవడం, ఆయన వైపు తిరగడం, నా దోషాలు మన్నించయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను చూసి అంటాడు, ఇక నువ్వు సిగ్గుపడకుండా నేను కాపాడుతాను. ఇక మీదట ఇంతకాలం ఏ విషయాలు సిగ్గుపడ్డావో ఆ వాటి విషయంలో సిగ్గుపడకుండా నేను కాపాడుతాను. నేనే 14వ వాక్యం చదువుతున్నా. ఏమని రాని తెలుసా? ఒకవేళ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపబడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? అంటే నీవు హృదయాన్ని చించుకుని ఆయన వైపు మళ్ళుకొని కన్నీటితో బలిపీఠాన్ని తడిపి నీవెప్పుడైతే ప్రార్థనకు ఉపక్రమించి అలా రోధించి ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేసిన వెంటనే ఆయన అంటున్నాడు, దేవుని అనుగ్రహం నీకు అనుగ్రహించబడుతుంది. ఆ అనుగ్రహంలో మాట ఏమిటంటే ఇక మీరు సిగ్గుపడరు, ఇక మీదల సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఇంతకాలం తలదించుకుని నడిచావుగా, ఇక సిగ్గుపడకుండా నీ తల నా దేవుడు ఎత్తబోతూ ఉన్నాడు. ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది చెప్పాను కదా? హృదయం చెంపబడినప్పుడు, యేసు వైపు మళ్ళినప్పుడు, బలిపీఠాన్ని అగ్నితో నింపి ఆయన పాదాలు కన్నెడతో తడిపితే ఆ రోజు తప్పనిసరిగా నీ పట్ల కార్యం చేస్తాడు. అక్కడ ఒక చక్కని మాట అన్నాడండి. ఆ 26వ వాక్యంలోకి వచ్చేటప్పుడు ఆ పైనున్న వాక్యాన్ని మొదట్లో నేను చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరపు పంటను నేను మరలా మీకు ఇచ్చేదను. దేవునికే మహిమ కలుగునగాక. ఇక్కడ ఒక వాక్యం రాయబడింది. 4 జీవులు బయలుదేరే. ఆ 4 మిడతలు, గొంగళ పురుగు, పసర పురుగు, చీడ పురుగు. ఇది నీ పంటను తినివేసిందే కదా, పచ్చదనం లేకుండా నీ కాపురాన్ని పాడు చేశాయి కదా, నీలో ఆత్మీయత లేకుండా పోయింది కదా, మెడుకుగా ప్రార్థన కూడా తినివేసింది కదా, నీ జీవితానికి నెమ్మది లేకుండా ఎండిపోయినా తెగులు పట్టిన చెట్టులాగా, మోడివారిన బ్రతుకులాగా, అర్ధంతరమైన భక్తిలాగా, కురిసి వెలిసిపోయిన అనుభవంలోనూ ఆరిపోయిన మంచులాగా నీ జీవితం కొనసాగినా నా దేవుడు ఎవరో తెలుసా? తిరిగి పంటను మీకు మరలా ఇచ్చేదను. అందరు ఇప్పుడు ఆమేననండి. గత కాలంలో నీవు పోగొట్టుకున్నదంతా తిరిగి నేను ఇవ్వబోతున్నాను. ఆ మాట అన్నాడు కదా. ఆ మాట తర్వాత ఏమన్నా తెలుసా? పంటేస్తాను, పోయిందంతా పొందుతావు, నష్టపోయిందంతా కూర్చుకుంటావు, ఆరిపోయింది మండబోతుంది. నీ జీవితంలో ఏది నష్టపోయినా మరలా తిరిగి నేను ఇవ్వబోతున్నాను. మీరు పంటను చూడబోతా ఉన్నారు. మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. ఆయన ఆశీర్వాద పంటను చూడబోతున్నారు, దీవెన పంట చూడబోతున్నారు. ఆ తర్వాత భయపడకండి అనలా, ఇక మీరు సిగ్గుపడరు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీవు సిగ్గుపడటానికి కారణం పొలముంది, చేలున్నాయి, తోటలున్నాయి, కానీ నీ పంట నీకు లేదుగా. అంటే మన ఆత్మీయ జీవితంలో ఈ వాక్యాన్ని బాగా గమనించాలి. ఎప్పుడు సిగ్గుపడతాం? నువ్వు ఎప్పుడు సిగ్గుపడాలో తెలుసా? ఇప్పటి వరకు సాతాను నీకు పంట లేకుండా చేశాడు. నువ్వు అనుకుంటున్నావు అందరికీ జరిగింది నాకు జరిగింది అని అనుకోబాకు. ఇప్పుడు నువ్వు మరలా తల పైకెత్తాలి అంటే నీ పంటను సర్వనాశనం చేసిన పురుగును నేను తీసివేస్తాను, తోలివేస్తాను. తిరిగి నేను పంటను నీకు ఇచ్చానా, ఇక మీదట నీ తల ఎత్తబడునగాక. ఇక ఎన్నడూ సిగ్గుపడరు. ఈరోజు ఒక్క వాక్యంలో మీకు చెప్పగలిగింది. ఇంతకాలం ఆత్మీయ జీవితాన్ని ఆలోచించండి. మునుపున ప్రార్థన ఉందా? మునుపున్న ఆసక్తి ఉందా? మునుపున మెళుకు ఉందా? మునుపున్న సమర్పణ ఉందా? మునుపున్న త్యాగం ఉందా? మునుపన్న దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవడానికి, ముఖాముఖిగా ఆయన చూడగలిగిన అవకాశం అప్పుడుందే. ఇప్పుడు అలా ఉందా? పంట పోవడం అంటే అర్థం ఏమిటంటే దేవునికి నీకు ఉండే ఆ విలువైన బంధం తెగిపోవడం. బాగా ఆలకించండి. ఒకప్పుడు నువ్వు ప్రార్థనలో మోకరిస్తే నీ ప్రార్థనా శక్తి ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి, కానీ ఆ ప్రార్థన చల్లబడిపోయిందిగా. ఒకప్పుడు కృపావరాల చేత వాడబడి ఉన్నావు, కానీ పోయిందిగా. కానీ ఏదైతే పోయిందో, ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి నా దేవుడు ఆ పంటను నీకు ఇవ్వబోతున్నాడు. అది పొందిన తర్వాత ఇక నీవు తల ఎత్తుకుని తిరగబోతున్నావు. ఇక మీదట నీవు సిగ్గుపడవు. ఇప్పుడు ఆలోచన ఏమిటో తెలుసా?
నేను పోగొట్టుకుందల్లా సంపాదించుకున్నానుగా. ఏదైతే కోల్పోయారో, ఏదైతే నష్టం అనుకున్నారో, ఏది మీ వల్ల కాలేదో అన్నీ మూటగట్టి లెక్క చూసి నా దేవుడు నీ దుప్పట్లో వేయబోతున్నాడు, నీ ఒళ్ళో వేయబోతావన్నాడు. యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మీ గంప నిండునగాక, రూతు దుప్పటి నింపినవాడు నిన్ను నింపునగాక, నిశ్చయముగా నీ హృదయం ఆనంద తైలంతో నింపబడునగాక, నీ నోటి నిండా నవ్వుతో నింపబడుదుగాక. అట్టి బలమైన కార్యాలు జరిగిన రోజున ఇప్పుడు మీరు సాక్షులుగా వెళ్ళబోతున్నారు, సాక్షులుగా బయలుదేరబోతున్నారు. ఏమిటది? పోయినవన్నీ సంపాదించుకున్నాను, నేనిక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పోగొట్టుకుంటే సిగ్గు, పొందుకుంటే తల ఎత్తుకోవడం. ఇక నీవు సిగ్గుపడనక్కరలేదు, నా జనులను ఇక నేను సిగ్గుపడనీయను. దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏమిటో తెలుసా? సిగ్గుపడనక్కరలేని వారిగా తల ఎత్తుకుని ఈ రోజు నుంచి మీ బంధువుల మధ్య, మీ స్నేహితుల మధ్య, మీ సంఘం ఎదుట మీరు నడవబోతా ఉన్నారు. ఇప్పుడు కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు మనం సిగ్గుపడకుండా ఉంటాం? యెషయా గ్రంథం 25వ అధ్యాయము మొదటి వాక్యం చదువుదాం. నీవే నా దేవుడవు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఈ ఒక్క మాట నేను మీతో చెప్పాలి. ఈ భక్తుడు అంటాడు, ప్రభువా నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను హెచ్చిస్తా, నిన్ను గొప్పవాడిగా నేను గణపరుస్తా అంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందట? నీవు అద్భుతాలు చేసితివి. ఆమేనండి. రెండవది, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచన నెరవేర్చితివి. నీవు సిగ్గుపడకుండా ఉండాలి అనుకుంటే ఆయన నీకు చేసిన మొదటి కార్యం ఏమిటి? యెషయా ప్రవచనంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? నీ ఆలోచన చేత ఈ సమస్తాన్ని నెరవేర్చావు. నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతాను. మనం సిగ్గుపడకుండా ప్రభువా కార్యం చేయమని అడుగుతాం, కానీ కొన్నిసార్లు కార్యాలు జరగవు, కొన్నిసార్లు జరుగుతాయి. ఎంతకీ కార్యం ఎప్పుడు జరుగుతుంది అంటే రెండో మాటలో నీ ఆలోచన చేత. దేవుని ఆలోచన నీ పట్ల నెరవేరితే నువ్వెన్నడూ సిగ్గుపడవండి. దేవుని ఆలోచన నీ పట్ల నెరవేర్చబడాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ప్రభువా నన్ను కాపాడవా, భద్రపరచవా, క్షేమంగా ఉంచవా, నడిపించవా అని అడుగుతాం. ఆయన అలాగే తలగా ఊపుతాడు. ప్రార్థన చేసిన వెంటనే తప్పకుండా నేను నీకు మేలే చేస్తాను, అద్భుతాలు కనపరుస్తాను, అంతకంటే నా ఆలోచనతో నిన్ను నడిపిస్తాను అంటాడు. ప్రార్థన ముగిశాక యోసేపుకి ఎదురయ్యింది ఏమిటో తెలుసా? మొట్టమొదటగా అవమానం ఎదురయ్యింది. యోసేపుగా ఎదురయ్యింది ఏమిటో తెలుసా? ఉన్న అంగి కాస్త ఊడిపోయింది. వాళ్ళు పగ సాధించినట్లుగా నీళ్ళు గోతులో వేశారు. తర్వాత నెమ్మదిగా తీసివేయబడి అంగడిలో సరుకమ్మినట్టుగా అమ్మేశారు. ఆ తర్వాత చెయ్యని నేరానికి దోషిని ముద్ర పొంది వెళ్ళి చెరసాల్లో కూర్చున్నాడు. చెరసాల దుస్తులు వేసుకున్నాడు, ఖైదీ బట్టలు వేసుకున్నాడు. ఈ రోజున ఈ మాట విన్నప్పుడల్లా నేనేం ప్రార్థన చేశా? ప్రభువా నా పన నిలబడిందని చూపించావుగా, అందుకు వందనాలు అంటున్నాడు. కానీ ఇతనికి జరిగిందంత వ్యతిరేకంగానే జరిగింది. కల గట్టిదే, కానీ దేవుని ఆలోచన ఇంకా గట్టిది. కానీ ఇతను అనుకునేది ఏంటంటే అనుకూలంగా జరగాలని, కానీ అనుకూలంగా జరగలేదుగా. జరగకపోగా ఏదైతే వద్దనుకున్నాడో అన్నీ అనుభవించాల్సి వచ్చింది. చివరికి వెళ్ళి చెరసాల్లో పడ్డాడు. ఒకవేళ యోసేపు దగ్గరలా మనమేమున్నాం అనుకోండి, నేను ఇంత ప్రార్థన చేసి అన్ని ఉపవాసం ఉండి ఇంత కానుకించి అంత పనిచేశానే, చివరికి నాకు చెరసారా, చివరికి నా జీవితంలో నీళ్లు గోతులా అయిన వాడు నా అంగీ తీసి అవతల పారవేసి రక్తంలో ముంచుతుంటే దేవుడు ఏం చేస్తున్నట్టు? ఆయన ఏమంటాడు తెలుసా? నేను నిన్ను గణపరచాలి గనక, నువ్వు సిగ్గుపడకుండా ఉండేట్టుగా నీ తల నేను పైకెత్తాలి గనక ఆ కార్యం చేయడానికి నా ఆలోచనతో నిన్ను నడిపిస్తాను. ఆయన ఆలోచన నెరవేరేంత వరకు యోసేపు కనిపెట్టాడు. తర్వాత నెమ్మదిగా కల చెప్పడం, కలకు అర్థం చెప్పడం, ఆ తర్వాత చెరసాలలోంచి సింహాసనానికి వెళ్ళాడు. దేవుని ఆలోచన అతనిని సింహాసనం మీదకు తీసుకుని వెళ్ళింది. అప్పటి వరకు ఆ ఇంట్లో అవమానం పొందాడా? అన్నదమ్ముల మధ్య సిగ్గుపడ్డాడా? నీళ్లు లేని గోతులో సిగ్గుపడ్డాడా? ఏ దోషం చేయకుండా జైల్లోకి ఎందుకు వచ్చావని మాట్లాడిన ఖైదీల ముందు తలదించుకున్నాడా? ఈ రోజున సేవకుడిగా చెప్పగలుగుతున్నా,
ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా నిన్ను నడిపిస్తున్నాడు. నీ భార్య ముందు, నీ భర్త ముందు, నీ బంధువుల ముందు తలదించుకునే సంఘటనలు జరిగాయా? నీ ఆత్మీయ జీవితంలో అనేక విషయాలు దారిద్ర్యం ద్వారా తలదించుకున్నావా? నీవు అనుకుంటున్నావు దేవుడు మర్చిపోయాడని. కానే కాదు, దేవుని ఆలోచన నీ పట్ల నెరవేరునగాక. దేవుని ఆలోచన నీవు అప్పగించుకుంటే అక్కడ రాసిన చివరి మాట ఏమిటో తెలుసా? పూర్వకాలమున చేసిన నీ ఆలోచనను నెరవేర్చితివి. అప్పుడు కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను. మొదటి వాక్యం చాలా తేటగా రాయబడిందిగా. ఈ రోజున నీవు సిగ్గుపడకుండా ఉండాలి అనుకుంటే దేవుని ఆలోచన నెరవేరాలి, అప్పగించుకోవాలి. దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ఆలోచన ఉంది, దేవుని చిత్తం ఉంది. నేనైనా మీరైనా దేవుని సందులోదే ప్రార్థన చేసుకున్నారు. సహోదరి సహోదరులారా, నా దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, నా దేవుడు తలదించుకునేట్టుగా చేయడు. ఆయన చేయకుండా ఉండేందుకు నీ ప్రణాళిక పూర్వమే నీ గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనే నీ పట్ల నెరవేర్చబడునుగాక. ఇప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏమిటో తెలుసా? నా జీవితం పట్ల నీ చిత్తమే, నీ ఆలోచన నెరవేరునుగాక. కంగారు పడబాకండి. నా దేవుని ఆలోచన ఈ సంఘం పట్ల నెరవేరబోతుంది. దేవుని ఆలోచన మీ సేవ పట్ల నెరవేరబోతుంది. మీ పిల్లల పట్ల దేవుని ఆలోచన నెరవేరబోతుంది. దేవుని ఆలోచన ఎక్కడ నెరవేర్చబడినా మీరు సిగ్గుపడరు. గట్టిగా చెప్పండి ఆమేన్. అందుకని మీరంతా వాక్యం బాగా ఎరిగిన వాళ్ళు, దండం పెట్టి చెబుతున్నాను, మరలా బ్రతిమలాడుతున్నాను. జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా, చక్రం ఊడిపోయినట్టున్నా, పైన ఆగిపోయినట్టున్నా, గుండె కాస్త కొట్టుకున్నట్టున్నా ఏమీ కంగారు పడబాకండి. యెషయా గ్రంథంలోకి వచ్చి ఒకే మాట చెప్పండి, నీ ఆలోచనే నన్ను నడిపించునగాక, నీ ఆలోచన చేతే నేను నడిపించబడుదునగాక. నా దేవుడు ఒక రోజున నిన్ను హెచ్చించబోతున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నీ తల ఎత్తబడబోతుంది. నా దేవుడు నిన్ను గణపరచబోతా ఉన్నాడు. నీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. దానికి మూల కారణం ఒకటి, దేవుడు నీ పట్ల నువ్వెన్నడూ సిగ్గుపడకుండా నడిపించాలి అనుకుంటే. రెండో కార్యం ఏంటంటే, నష్టం వచ్చినా కష్టం వచ్చినా నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు అనాల్సిన మాట ఒకటి, నా పట్ల నా పిల్లల పట్ల నీ ఆలోచనే నెరవేర్చబడునుగాక. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేస్తావో నీ జీవితంలో ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివ్వడు. యెషయా గ్రంథం 45:17 యెహోవా వలన ఇశ్రాయేలులకు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయం పొందకయు. ఎవరి వలన అనే మాట చెబితే యెహోవా వలనే నీకు రక్షణ. రక్షణ నిత్య రక్షణ. ఆపదల్లోంచి కాపాడితే రక్షణ. నిత్య రక్షణ ఏమిటో తెలుసా? నరకానికి తప్పించబడడానికి యేసు రక్తం ద్వారా కడగబడితే నిత్య రక్షణ. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో యెహోవా వలన ఒక్క మాట చెప్పాలి అంటే, ఎబ్బేదని దుఃఖపుత్రుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, యెహోవా నామాన్న నాకు కీడు రాకూడదు, నేను విశాలపరచబడాలి, నా దుఃఖం తొలగిపోవాలి, నా కార్యం జరిగించాయి అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత యెహోవా వలన అతడు ఘనత నొందినవాడాయను. మరొక మాట చెప్పన, 115వ కీర్తనలో వాక్యం మీరు తీనక్కర్లేదు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. నీ ఇంట్లో ఏ కార్యం జరగాలి అనుకున్నా నా దేవుని వలనే జరుగునగాక. పిల్లలు దీవించబడటం దేవుని వలనే జరుగునగాక. నీకు నివాసం కాపుదలలో ఉండటం దేవుని వలనే జరుగునగాక. భయంకరమైన శాప నుంచి కాపాడబడటం దేవుని వలనే జరుగునగాక. అందుకే ఆ యెషయా గ్రంథకర్త అంటాడు, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు, వీరు యెహోవా చేత అలంకరించబడిన వారు. యెహోవాకు వీళ్ళకి ఉన్న బంధాన్ని బట్టి ఇదిగో వీళ్ళు దేవుని బిడ్డలు. ఈ శుభవేళ ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట. మూడవదిగా, నీవు సిగ్గుపడకుండా ఉండాలి అనుకుంటే నీవు యెహోవా వలన మాత్రమే దీవెన రక్షణ అనుభవించగలవు. మరి యెహోవా వలన నువ్వు దీవించబడాలి అనుకుంటే 115వ కీర్తనల వాక్యం ఒకసారి చదవండి. 14:15లో కూడా రాయబడింది, యెహోవా మిమ్మును మీ పిల్లను వృద్ధి పొందించును, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాని మీద ఎవ్వడూ చెయ్యెత్తలేడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాని చుట్టూ రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం ఉంటుంది. యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన వారికి ఆయన కన్నిగుడ్డును కాపాడినట్టుగా తన ప్రజలను కాపాడునగాక.
మరి అట్లాడప్పుడు యెహోవాను నీకు రక్షణ ఎప్పుడు కలుగుతుంది? యెహోవాను ఎప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది? యెహోవాను ఎప్పుడు కాపుదల కలుగుతుంది? యెహోవాను ఎప్పుడు నీకు ఆ కార్యం జరుగుతుంది అంటే ఆ 115వ కీర్తనలో 3 మాటలు చెప్పాడు. ఒక మాట ఏమిటో తెలుసా? ఇశ్రాయేలులాగా బ్రతకాలి. రెండో మాట అహరోను వంశస్థులో ఉండాలి. మూడో మాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 3 అనుభవాలు ఎవరికున్నా వాడు యెహోవా చేత ఆశీర్వదించబడతారు. ఎన్నడూనూ వారు సిగ్గుపడరు. ఇశ్రాయేలు అంటే కడగబడిన జీవితం, అహరోను వంశస్థులంటే ప్రార్థనా జీవితం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపానికి దూరంగా లోకానికి దూరంగా బ్రతికే అనుభవం. ఈ 3 అనుభవాలు ఎవరి ఇంట్లో ఉన్నా వారు యెహోవా వలన ఆశీర్వదించబడతారు. యెహోవా వలన వారి కార్యాలు జరుగుతాయి. యెహోవా వలన వారికి రక్షణ కలుగుతుంది. యెహోవా చేత జయం పొందిన దావీదును మీరు ఎరుగుదురుగా. నా వలన కాదు, యుద్ధం యెహోవాదే. మరుక్షణమే శత్రువు కుప్పగూలిపోయాడుగా. దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, ఆయన మన దేవుడై ఉండాలి, మనం ఆయన ప్రజలమై ఉండాలి, యెహోవా అనే నామం ఉచ్చరించే వాళ్ళమై ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి అహరోను వంశస్థులమై ఉండి ఇశ్రాయేలుగా జీవించగలిగితే మన జీవితంలో ఎప్పుడు దీవెన మాత్రమే కలుగుతుంది. కనుక రక్షణ కలుగుతుంది. రక్షణ ఇచ్చాడా నువ్వుకెన్నడూ సిగ్గుపడవు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఆయనపై ఆనుకున్నవాడు సిగ్గుపడలేదుగా, ఆయన పొర కనిపెట్టిన వాడు సిగ్గుపడలేదుగా, నీవేనా ఆధారమని చెప్పుకున్న వాళ్ళు ఎవరూ సిగ్గుపడలేదుగా. ఎంత చక్కగా రాయబడింది ఆ వాక్యాన్ని. మళ్ళీ యెహోవా కొరకు కనిపెట్టుతూ చదవన వాక్యాన్ని. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకునేవారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువుగాక. ఈ రోజు నుంచి ఆయనపై ఆధారపడు. చిన్నదానికైనా పెద్దదానికైనా, ఆత్మీయ జీవితంలోనైనా, నీ జీవితంలో ఒకవేళ పరిశుద్ధత కాపాడుకోలేకపోతున్నా, సమాజంగా కూడుకోలేకపోయినా, లోకాశల చేత ఎడవబడుతున్నా, శాపకరమైన అనుభవాలు నువ్వు దొర్లింపబడుతున్నా, నువ్వేం కంగారు పడక్కల్లా, నా ఆధారము నీవేనయ్యా అని ఒక్క క్షణం ఆయనపై ఆధారపడి నువ్వు వేడుకొని కనిపెట్టగలిగితే ప్రతి బంధకములో నుంచి ప్రభు విడిపించునగాక. నువ్వు సిగ్గుపడకుండా ఉండాలి అనుకుంటే చివరి మాట చెబుతాను. యేసు ప్రభు తన శిష్యులందరినీ పిలిచాడు. వాళ్ళందరూ ఆయనతో చాలా కాలం తిరిగారు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఇక వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరకు, మీరందరూ వెళ్ళకుండా నా మాట విని మేడగదిలో కూర్చోనండి. మేడగదిలో కూర్చుని కనిపెట్టండి. నెమ్మదిగా మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వెళుతున్నాను, నాకు సర్వాధికారము ఇవ్వబడినది, మీరు బూదిగంతాల వరకు వెళ్ళి సువార్త చెప్పండి అన్నాడుగా. ఆ తర్వాత ఏమైంది తెలుసా? మీరు మేడగదిలో ఉండండి, నేను నా యొక్క శక్తిని పరిశుద్ధాత్మను పంపుతాను, మీరు శక్తి గలవారు అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సువార్త చెప్పండి. అక్కడి నుంచి బయలుదేరి అడుగులు వేయండి. అంటే అర్థం ఏమిటి? మీరు సిగ్గుపడకుండా ఉండాలి అనుకుంటే, అవమానపడకుండా ఉండాలి అనుకుంటే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడిన వారై ఉండాలి. ఇప్పుడు చివరి మాట ఒక్కటే, ఆయన పునరుద్ధానుడు లేచాక తండ్రి అధికారం ఇచ్చాడు, సర్వాధికారం నాది అన్నాడు. ఆయన నమ్ముకున్నాగా, ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నాగా, ఆయన ఆత్మచేత నింపబడితే జరిగేది ఏమిటో తెలుసా? ఆయన శక్తి మనకు విడుదలవబోతుంది. అప్పటి వరకు గడగడగడలాడి భయపడిపోయారు, మేడగదిలో దాక్కున్నారు, అగ్ని చేత నింపబడ్డారు, శక్తి చేత నింపబడ్డారు. యేసు సర్వాధికారం కలిగిన వాడు. ఇదిగో తాళాలు నీకు ఇస్తున్నా, అధికారం నీకు ఇస్తున్నా, వెళ్ళగొట్టి అధికారం ఇస్తున్నా, సాతానును జయించి అధికారం ఇస్తున్నాను ఇచ్చాడు. ఆత్మచేత నింపబడ్డాక నెమ్మదిగా మేడగది దిగుతున్నారు. అంతకు మునుపు తలుపులు వేసుకున్నారు. అందరూ తలుపులు వేసుకుని గడగడలాడారు. పైనుంచి అగ్ని వచ్చాక, అగ్ని తాకాక వాళ్ళలో ధైర్యం వచ్చింది, శక్తి వచ్చింది. బైబిల్లో ఉందిగా, నా శక్తి మీకు ఇస్తున్నాను, నాకు సర్వాధికారం ఉంది, అధికారం మీకు ఇస్తున్నాను. ఇక్కడున్న వారందరి గురించి నేను చెప్పగలను. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఎవరు ఆత్మచేత నింపబడ్డారో వారు దేవుని కుమారులై ఉంటారు. అన్నిటికంటే ఆయన అధికారంతో మీరు నడుచుదురగాక. పారిపోయిన వ్యక్తులు, అబద్ధాలడిన వ్యక్తులు, తలుపులు మూసుకుని గడగడలాడిన వాళ్ళు మేడగది నుంచి దిగేటప్పుడు ఎట్లొచ్చారో తెలుసా? ఎంత రొమ్ము ఎరగ తీసుకుని వచ్చారు. వెంటనే కిందకు వచ్చామంటే తెలుసా? ఆయన చంపింది మీరే, ఆయన లేచాడు, సాక్షులం మేము అంటూ వాళ్ళ శక్తి కలిగిన వారి అడుగులు వేశారండి. పలుకు చూస్తే అద్భుతం జరిగింది, నీడబడితే అద్భుతం జరిగింది,
చెయ్యి చాపితే అద్భుతం జరిగింది, వాళ్ళ వస్త్రం పట్టుకుంటే అద్భుతం జరిగింది. కారణం ఏమిటో తెలుసా? అధికారం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. అంతకు మునుపు సిగ్గుపడ్డారు. దండం పెట్టి చెబుతున్నా, మీరు సిగ్గుపడే వాళ్ళు కాదు, కానీ దేవుని శక్తి అధికారాన్ని పొందిన వాళ్ళు. ఇక మీరు ఎక్కడికెళ్ళినా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీ సేవలో మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కుటుంబాల్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అద్భుతం జరగబోతుంది. మీరు సిగ్గుపడకుండానట్లుగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. కారణం ఏమిటో తెలుసా? వాడు పిరికివారే, పారిపోయిన వాళ్ళే, అమ్మాయికి వెళ్ళిన వారే, బొంకిన వాళ్ళే, చలి మంటల దగ్గర కూర్చున్న వాళ్ళే. కానీ వాళ్ళు సిగ్గుపడకుండా తల ఎత్తుకునేట్టుగా నా అధికారాన్ని, నా ఆత్మను, నా శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ రోజున ఆ శక్తి పొందుదురుగాక, అధికారం పొందుదురుగాక. ఇక ఎన్నడూ సిగ్గుపడకుండా పేతురులాగా, అపోస్తులలాగా ఆనాటి జనాంగం నడిచినట్టుగానే ఇప్పుడును మీరు అధికారం కలిగిన, శక్తి కలిగిన వ్యక్తులుగా భూలోకానికి వెళ్ళబోతున్నారు. మీ చరిత్ర తిరగబడబోతుంది. అద్భుతం మీకు జరగబోతా ఉంది. మీలో దేవుని అధికారం ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని కృప ఉంది, దేవుని రూపం ఉంది. మీరు ఆత్మచేత నడిపించబడిన దేవుని కుమారులయ్యారు. మీరు ఎక్కడికెళ్ళినా, బూదిగంతాల వరకు వెళ్ళినా ఎన్నడూ సిగ్గుపడరు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. నా జనులు ఇక ఎన్నటికీ ఆత్మచేత నింపబడిన వాడు సిగ్గుపడడు. దేవునిపై ఆధారపడ్డవాడు సిగ్గుపడడు. తన జీవితంలో పోగొట్టుకున్నవని తిరిగి సంపాదించే పశ్చాత్తాప ప్రార్థన కలిగిన వాడు పంటను మరలా సమకూర్చుకుంటాడు. ఎన్నడూ సిగ్గుపడడు. నీ ఆలోచనతో కాక దేవుని ఆలోచనతో నడిపించబడిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. నీ జీవిత అనుభవాల్లో యెహోవా వలన నువ్వు బ్రతకడం మొదలు పెడితే నువ్వెన్నడూ సిగ్గుపడవు. ఈ రోజున వాగ్దానపరంగా దేవుడు చెబుతున్నాడు, నువ్వెన్నడూ సిగ్గుపడవు. ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి సిగ్గుపడనక్కరలేని వ్యక్తిగా నన్ను బ్రతికించవా? ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా సిగ్గుపడనక్కరలేని వ్యక్తిలాగా, తల ఎత్తు తిరిగే వ్యక్తిలాగా నా మీద నీ అభిషేకం దిగిరానివ్వవా? మోకరించండి. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలయ్యా. మా అడుగడుగున అవమానాలు, అడుగడుగున తలదించుకోవడం, అడుగడుగున వేదన, భయానకమైన పరిస్థితి. ఈ రోజున ఈ విధంగా మమ్మల్ని కూర్చావు, నిలిచి ప్రార్థన చేసే అవకాశం కలిగించావు. అందుకు వందనాలయ్యా. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తల ఎత్తుకునేట్టుగా నీవు చేసినందుకు వందనాలయ్యా. ప్రతి వారు కృప పొందాలి, కృపలో సాగగలగాలి, బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి. ప్రతి వారిని ఆదరించి కాపాడి దీవెనలతో నడిపించి రాకడగల సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.